అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. భద్రాద్రి రామాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో ఆలయం మరింత శోభాయమానంగా రూపుదిద్దుకుంటోంది. రామాలయానికి వెళ్లేందుకు గోదావరి కట్ట నుంచే విశాలమైన రహదారిని నిర్మించడానికి ప్రణాళిక సిద్ధమవుతోంది. ఆలయ అభివృద్ధి పనులు, కొత్త ప్రతిపాదనల వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. భద్రాచలం రామాలయం నుంచి గోదావరి కరకట్ట మీదుగా స్నానాల రేవు వరకు విశాలమైన మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. తొలి దశలో 289 లక్షల రూపాయలతో ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇది కాకుండా అదనపు నిధులతో రహదారిని విస్తరించాలని అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఇందుకు భారీగానే నిధులు అవసరముంటుంది. రామాలయం పడమర మెట్లవైపున ఇంకొన్ని ఇళ్లను, వాటి స్థలాన్ని సేకరించాలని భావిస్తున్నారు. ఇందుకు యజమానులను ఒప్పించాల్సి ఉంటుంది. సరైన ప్యాకేజీతో పాటు నష్టపరిహారం చెల్లించాలి. పునరావాసం కింద ఇళ్ల నిర్మాణానికి స్థలం కేటాయించాలి. చిత్తశుద్ధితో రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తే ఇది సాధ్యమే అని భక్తులు భావిస్తున్నారు. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం ముందువైపున సుమారు 20 అడుగుల వెడల్పుగల రోడ్డు గుండా భక్తులు గోదావరికి వెళుతున్నారు. దీన్నే కొత్త ప్రణాళిక ద్వారా రెట్టింపు వెడల్పు చెయ్యాలన్న ప్రతిపాదన ఉంది. పుష్కరాల నాటికి నరసింహస్వామివారి ఆలయం రోడ్డు విశాలమైతే ఎక్కువ మంది భక్తులు దర్శించుకునేలా తూర్పువైపున మెట్లను ఏర్పాటు చేస్తారు. రామాలయం నుంచి నరసింహస్వామి కోవెలకు చేరుకునేందుకు సౌకర్యంగా ఉంటుంది. ఈ మార్గంలో వాహనాలు తిరిగేందుకు వీలుంటుంది. రామాలయానికి చెందిన విస్తా కాంప్లెక్స్లోని 20కి పైగా దుకాణాలను త్వరలో తొలగించి మళ్లీ కొత్తగా ఆధ్యాత్మికపరమైన దుకాణాలను నిర్మిస్తారు. దీనికి సమీపంలో ఉన్న చిన్న దారిని సైతం వెడల్పు చేసే ప్రణాళిక ఉంది. వీటన్నింటికీ వెంటనే కార్యాచరణ దిశగా అడుగులు పడాలని భక్తులు కోరుతున్నారు.